దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ దినాన్న అపోస్తలుడి పౌలు గారు చూసుకున్నట్లయితే ఆయన 13 పత్రికలు, అంటే హెబ్రీ పత్రిక కూడా ఆయనే రాశారు. కానీ అనేక మంది ఆయన రాయలేదని అంటారు. దేవాతి దేవుడు నిజంగా పౌలు గారు జీవితాన్ని చూసుకున్నట్లయితే హింసకుడు, దోషకుడు, క్రైస్తవులు వినబడితే చాలు, కనబడితే చాలు, వారి ఇంటిలోనికి చొచ్చి మరి వారిని లాక్కుని వెళ్ళి వారిని హింసించటము. స్టెఫన్ యొక్క మరణానికి కూడా అతడు సమ్మతించాడు. అంత భయంకర స్థితిలో ఉన్నటువంటి అతడు, అంత విరోధంగా ఉన్నటువంటి క్రీస్తు విరోధి ఎప్పుడైతే ఆ తాకీదులు పొందుకొని దమస్కు మార్గం గుండా అతడు సిరియా వెళ్తున్నాడో, దేవుడు పట్టుకున్నాడు. అతని యొక్క మనోనేతలు తెరవబడ్డాయి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అపోస్తలుడి పౌలు గారు చూసుకున్నట్లయితే రోమా పత్రిక ఈ దినాన మనం ధ్యానం చేసినట్లయితే, ఈ రోమా పత్రికను మనం చూసుకున్నట్లయితే రోమాలోకి వెళ్ళి ఈయన రాయలేదు. రోమా వెళ్ళకుండానే ఈయన ఇంకా రోమాకి వెళ్ళలేదు, ఇది రాసి ఉన్నాడు. రోమాకి వెళ్ళకముందే ఈయన రాసి ఉన్నాడు. అంటే అసలు ఈ రోమా పత్రికలో ఈ రోము ఆ దినాల్లో ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రోమా సామ్రాజ్యము, దానికి క్యాపిటల్ రోమే కదా. వీరు చూసుకున్నట్లయితే అత్యంత బలము కలిగినటువంటి వారు, శక్తిమంతులు, ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి వారు. ఆ రోము దేశంలో, ఆ యొక్క మహాపట్టణంలో అన్ని దేశాల వారు అక్కడ జీవిస్తూనే ఉన్నారు. పౌలు గారు అయితే రోమా పత్రికను రోమాలో ఉండి ఆయన రాయలేదు, కానీ కొరింథీలో ఉండి ఆయన రాసి ఉన్నాడు. మరి అక్కడ సంఘం ఏ విధంగా ఏర్పడింది, ఎవరు బోధ చేశారు, అక్కడ అనేక మంది క్రైస్తవులకు ఏ విధంగా మారారు అని మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఎఫెసులో కావచ్చు, కొరింథీలో కావచ్చు, అంతియోకయలో కావచ్చు, ఇలాగా గలతీలో కావచ్చు, తెస్సలోనిలో కావచ్చు, అనేక ప్రదేశాల్లో పౌలు గారు సంఘాలను స్థాపించారు. రోమాలో అయితే పౌలు గారు సంఘాన్ని స్థాపించలేదు. మరి ఎవరు స్థాపించారని మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, అక్కడ పెంతెకొస్తు దినాన మరి అపోస్తులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. 120 మంది వరకు. అక్కడ ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు గారు వారి మధ్య ఉండి వాక్యం చెప్పారు. 3000 మంది మార్పు చెంది బాప్తిసం తీసుకున్నారంటే అన్ని ప్రాంతాల నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చారు. 10వ వచనంలో చూస్తే, కురేనే దగ్గర లిబియా ప్రాంతమందు కాపురమన్నారు. రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, ఇందులో ఈ వాక్యం విన్నటువంటి వారిలో రోమా నుండి కూడా ప్రవాసులుగా వచ్చారు. ప్రవాస భారతీయులు అంటారు. భారతదేశం నుంచి అమెరికా దేశంలో స్థిరపడినటువంటి ప్రవాసులు, భారతదేశం నుండి ఇంకా ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి వారు ప్రవాస భారతీయులు అంటారు. ప్రవాస రోమీలు, రోమా నుండి వచ్చిన పరవాసులుగా వచ్చినటువంటి వారిలో వారు మారారు. దేవుని గురించి, క్రీస్తు గురించి విన్నారు. వారు అక్కడ బోధించి సంఘాన్ని నిలిపారు. కానీ రోమాలో మాత్రం పౌలు గారు పరిచర్య చేయలేదు, సంఘాన్ని స్థాపించలేదు. దేవుని యొక్క వాక్యం సరుస్తుంది. అయితే ఆయన రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడును కాను. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అంటే
పౌలు గారు రోమాకి ఇంకా వెళ్ళలేదు, అంటే నేను అక్కడికి రావటానికి సిద్ధంగా ఉన్నాను అని ఈయన రాస్తున్నాడు. అయితే ఇంతకుముందు ఈయన కూడా పత్రికలు రాసేటటువంటి సమయాల్లో కూడా దొంగ పత్రికలు కూడా రాసేసి చెప్పేవారు. ఎందుకంటే కొరింథీలో ఉన్నప్పుడు, వేరే చోట్ల సంఘాలు స్థాపించినప్పుడు పౌలు గారికి అంటే ముందుగా, లేకపోతే తర్వాత పౌలు గారు వచ్చేసిన తర్వాత వీరు వెళ్ళిపోయి, ఎందుకంటే క్రీస్తును నమ్మినప్పుడు సున్నతి అవసరం లేదని పౌలు గారు చెప్పడం, మళ్ళా యెరూషలేము నుండే కొంతమంది వెళ్ళిపోయి క్రీస్తును నమ్మినా సరే సున్నతి అవసరం ఉన్నది, ధర్మశాస్త్రంలో మోషే అని చెప్తున్నాడని వారు బోధ చేసేయటం జరిగింది. ఆ విషయంలోనే మొట్టమొదటిగా అధికారులందరూ కూడా ఆ సమయంలో ఒక సభని ఏర్పాటు చేస్తారు. దాంట్లో ముఖ్యమైనటువంటి వారు యాకోబు, అంటే సహోదరుడు, యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు గారు. ఇక్కడ తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక చూసుకున్నట్లయితే మొదటి వచనంలో, సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికలనైనను ఎవడైనను చెప్పిన ఎడల, ఇదిగో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పత్రిక అంటే, ఇదిగో పౌలు గారి దగ్గర నుంచే వచ్చింది అని చెప్తారు. పౌలు గారే మమ్మల్ని పంపించారు అని చెప్తారు. కొంతమంది అదేవిధంగా కదా, ఎక్కడి నుంచి వచ్చారంటే, ఇదిగో ఆ సంఘం నుంచి వచ్చాను, నన్ను పంపించారు అని ఇక్కడ ఏదో చేస్తూ ఉంటారు. అందుకే పౌలు గారు ముందుగానే అన్నాడు, ఇది నా పత్రికలు అని చెప్తారు, అవి దొంగ పత్రికలు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే రోము 15:22 చూస్తే పౌలు గారు 15:22 ఈ పత్రిక రాసిన తెర్తియ అను నేను ప్రభువునందు మీకు వందనము తెలియజేస్తున్నాను. అంటే పౌలు గారు తన స్వాస్థాలతో రాయలేదేమో, ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నారేమో, లేకపోతే ఏంటన్న తెలియదు, కానీ ఈయన చెప్తూ ఉంటే తెర్తియ అనేటువంటి వాడు రాశాడు, అందుకే వందనములు తెలియజేస్తున్నాను అని. ఇంకా ఈయన ఎక్కడుండి రాసి ఉంటాడంటే కొరింథీలో. నిజంగా దేవుని యొక్క వాక్యం చేస్తుంది 22 కింద చూస్తే 23లో, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయును మీకు వందనములు చెప్పుచున్నాడు. అంటే కొరింథీలో ఉండి రాస్తున్నాడు. గాయు ఇంటి వారి దగ్గరుండి, ఇంకా ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు కర్తవను మీకు వందనములు చెప్పుచున్నాడు. అంటే పౌలు గారు రోమాలో లేడు. మరి అకుల్లా ప్రిస్కిల్లలతో ఉన్నప్పుడు వారు ఇలాగ ఎప్పుడైతే వీరు వచ్చేసారో చూద్దాం అది. అలాగే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అసలు రోమా పత్రికలో మనం చూసుకున్నట్లయితే 25లో కూడా 15:25లో చూస్తే, రోమపత్రిక 15:25, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునికి వెళుచున్నాను. ఈయన అంటే మూడో ప్రయాణం ముగింపులో ఈయన ఎక్కడికి వెళ్తారో, అంత్యోకయలో ఉన్నప్పుడు యెరూషలేములో పరిశుద్ధులైనటువంటి వారి పేదవారి కొరకు అక్కడ ధనాన్ని పోగేస్తారో, నమ్మకమైనటువంటి వారు ఎవరు కనబడతారో పౌలు గారు బర్నబా గారికే అప్పగిస్తారు. ఇక్కడ చూస్తే, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అక్కయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి అని చెప్తూ 28వ వచనంలో, ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. అదే 15:22 వచనంలో చూస్తే, ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకం కలిగాను. పాపం రోమా వెళ్ళాలని ఆశ ఉన్నాడు ఈయన. ఎందుకంటే పౌలు గారు గొప్ప గొప్ప మహాపట్టణాలనే టార్గెట్ చేశాడు ఆయన. పట్టణాలకే వస్తారు అందరూ, ఇదిగో నేను మీ దగ్గరికి రావాలని ఉంది, కానీ అనేక పర్యాయములు ఆటంకం కలిగింది. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరింపవలసిన భాగము లేదు కనుక అనేక సంవత్సరం నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి
నేను స్పెయిన్ దేశంలోకి వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి, అంటే స్పెయిన్ ఎక్కడుంది? రోమాకు పైన ఉంది కాబట్టి నేను అదే వయా రోమా నుండి స్పెయిన్కి వెళ్తాను, అప్పుడు ఆ సమయంలో నేను మిమ్మల్ని చూస్తాను అని పౌలు గారు ఇక్కడ అంటున్నాడంటే దీని అర్థం మనకి ఏం కనబడుతుంది, ఏం అర్థమవుతుందంటే రోమాకి నేను ఇంకా వెళ్ళలేదు, కొరింథీలోనే ఉండిన రోమా పత్రికను ఈయన రాసి ఉన్నాడు. 29లో కూడా చూస్తే క్రీస్తు యొక్క, ఇదిగో నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వచ్చునని ఎరుగుదు. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు అంటే రోమాకు వచ్చినప్పుడు అని, ఇంకా వెళ్ళలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. రోమపత్రిక చూస్తే మనం వీరికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు గాయు ఇంకా అరెస్తును వారింటి దగ్గర ఉన్నారు. అలాగే 1 కొరింథీ 1:15 మనం చూస్తే 1 కొరింథీ 1:15 దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 1 కొరింథీ 1:15 ఆయన అంటున్నాడు, నా నామమున మీరు బాప్తిస్మము పొందుతారని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. ఎందుకని? వీరు ఎక్కడున్నారు? కొరింథీలో ఉన్నారు. అందుకని నేను ఎవరికి బాప్తిస్మం ఇచ్చానంటే క్రిస్పునకును గాయనుకు తప్ప నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు అంటున్నాడు. అంటే మనం బలంగా నమ్మవలసింది ఏంటంటే పౌలు గారు ఇంకా రోమాకు వెళ్ళలేదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అలాగే మనం 2 తిమోతిలో కూడా 4వ అధ్యాయంలో చూస్తే ఎరస్తు గురించి కూడా మనకి అక్కడ కనబడుతుంది. అలాగే రోమా పత్రిక రాసి పౌలు గారికి ఎవరిచ్చారు? అసలు రాసి పౌలు గారు ఎవరి చేతిలో పెట్టారు? ఇది రోమా పత్రికను రాసి నిజంగా ఆ దినాల్లో ప్రయాణం చేయాలంటే ఏమన్నా కారులు విమానాలు ఉన్నాయా? నడక ప్రయాణం, గాడిద మీదో గుర్రం మీదో, ఓడ ప్రయాణమో పడవ ప్రయాణమో. ఈయన రాసి ఎవరికి ఇచ్చారు? కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబేనందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావాల్సింది ఇది అంటే ఫీబేకి ఇచ్చి దేవుని యందు ప్రకాశింపబడినటువంటి స్త్రీగా మనం చూసాం. దేవుని కొరకు ప్రకాశించినటువంటి స్త్రీ ఫీబే. ఆమె చేతికిచ్చి ఈ యొక్క రోమా పత్రికను పౌలు గారు పంపించారంటే ఎంత నమ్మకస్తురాలండి. అందుకే 16:1-2 వచనంలో ఆమె గురించి అక్కడ మనకి కనబడుతుంది. అంటే ఫీబే కెంక్రేకు చెందినటువంటి ఆ సంఘ పరిచారకురాలు. కొరింథీకి దగ్గరలో ఉంటుంది ఈ యొక్క కెంక్రే. ఈ యొక్క పౌలు గారు రోమా పత్రికను ఎప్పుడు రాసి ఇచ్చేశారంటే క్రీస్తు శకము 57-58వ సంవత్సరంలో ఈయన రాశాడు. రోమా పత్రిక 16:3లో చూస్తే క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిలకును ఆకులకును నా వందనములు చెప్పుడి. అంటే ఈయన ఎక్కడున్నాడు? కొరింథీలో ఉన్నాడు. వీరు ఎక్కడున్నారు? అప్పటికి రోమాలో ఉన్నారు. మరి పని చేశారు కదా అని మనం అపోస్తలుల కార్యంలో చూస్తాం కదా. అంటే అప్పటికి ఈ యొక్క రోములో యూదులకి అలాగే క్రీస్తును నమ్మి క్రీస్తులోకి వచ్చినటువంటి యూదులకి వీరికి పడకపోవటం, ధర్మశాస్త్ర విషయంలో వారేమో సున్నతి అంటారు, వీరేమో సున్నతి అవసరం లేదంటారు. ఈ విధంగా అలాగే అన్యుల విషయంలోనూ ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో క్లౌదియా చక్రవర్తి ఉన్నాడు, రోమాను పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో ఆ చక్రవర్తి ఏం చేశాడంటే లేదు మీరు వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఈ యొక్క అక్కుల ప్రిస్కిలలు కూడా ఎక్కడికి వచ్చేస్తారు? కొరింథీకి వచ్చేస్తారు. అప్పుడు కొరింథీలో పౌలు గారు మాట్లాడతారు. అక్కడ వారితో పని చేస్తాడు. తర్వాత వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన రాస్తాడు. అందుకే అంటున్నాడు ఈయన, ఇదిగో అక్కులకు నా వందనములను చెప్పుడి, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అక్కులకు నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణముల కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించరి అంటున్నట్టు. వందనలు చెప్పమంటే అక్కడ లేరనే కదా. రోమాకి వెళ్ళిపోయారు. క్లౌదియా చక్రవర్తి చనిపోయారు. తర్వాత వారందరూ కూడా రోమాకి వెళ్ళిపోయారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది,
వీరందరూ కూడా సున్నతి విషయంలో ఈ విధంగా జరిగినప్పుడు రోమా నుండి వచ్చేయటం, తర్వాత మరలా వెళ్ళిపోవటం. అసలు రోమా సంఘస్థుల్లో భౌతిక స్థితి ఎలా ఉందో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చదువుతుంది. ఈ రోమా సంఘంలో రోమిలకు రాసినటువంటి పత్రిక 1:8 చూస్తే, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చుండుబడును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. నేనేమంటున్నానంటే, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చుండుటను బట్టి, రోమా సంఘంలో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుతుందంట. అంటే అంత విశ్వాసం కలిగి ఉన్నారు. మనం కూడా మన విశ్వాసాన్ని చూసి ఎదుటివారు నేర్చుకోగలుగుతున్నారా? ఎదుటివారు బలవంతులు అవుతున్నారా? బలం పొందుకుంటున్నారా? మన విశ్వాసాన్ని బట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అదే రోమిలకు రాసినటువంటి పత్రికలో 15:14 చూస్తే, నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణను. ఇదిగో రోమా సంఘంలో ఉన్నటువంటి వారంట మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణను. మనం ఏమనుకుంటాం? జ్ఞానం అనగానే బైబిల్ మొత్తం అంతా నాకు వచ్చు, నేను మంచి ప్రసంగాలు చేస్తాను, జ్ఞానవంతుడు. వాక్యం చూడకుండా నేను చెప్పేస్తాను, వాక్యం పేపర్ మీద రాసుకోకుండా చెప్పేస్తాను, ఇదేనండి జ్ఞానం అంటే అని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. యోబు గ్రంథంలో 28:28 చూస్తే, మరియు యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమంట. మన దుష్టత్వమును విడిచిపెట్టుటయే ఇదిగో వివేకమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు లేకుండా ఎన్ని ప్రసంగాలు చేస్తే ఏంటి, ఎంత వాక్యం చదివితే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, తగ్గి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. ఇదిగో వీరు మంచివారును సమస్త జ్ఞానపు సంపూర్ణులను ఒకరికొకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను. అదండి రోమా సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క భౌతిక స్థితి చూసుకున్నట్లయితే, రోమిలకు రాసిన పత్రికలోనే 16:9 చూస్తే, 16:19 మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక. వారి యొక్క విధేయత, సంఘములు ఎప్పుడు కూడా విధేయత కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. వీరి యొక్క విధేయత అంట అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. పౌలు గారు సంతోషిస్తున్నాడు అంటే ఎందుకు? మీరు విధేయత కలిగి ఉన్నారు. మనం ఇదన్నా ఒకరొకరు మనం తగ్గించుకొని విధేయత కలిగి జీవిస్తున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించగలుగుతున్నామా? అందుకే 15:22-29 చూసుకుంటే ఆయన అంటున్నాడు, ఇదిగో ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో నేను వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. ఇదిగో ఇప్పుడైతే నేను మీ దగ్గరికి రావాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను, కానీ నాకు అనేక ఆటంకాలు కన్నా కలుగుతున్నాయి అని పౌలు గారు రోమా పత్రిక రాస్తూ రోమాలో ఉన్నటువంటి సంఘపు వారికి ఆయన పంపిస్తున్నాడు. ఈయన కట్టినటువంటి సంఘం కాదు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 1:10 చూస్తే 9-10, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చేటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలి కొంచెం మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకునిచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఈయన రోమా వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడండి. అసలు యాక్చువల్గా చూడాలంటే దీని తర్వాత యెరూషలేముకి వస్తాడు కదండి ఈయన. ఆ యెరూషలేములో పరిశుద్ధులైనటువంటి పేదవారికి ఆ ధనాన్ని పోగేసి ఆ చందాలన్నీ కూడా తీసుకుని వస్తారు కదా. ఎప్పుడైతే వస్తారో ఈయన బంధించేస్తారో, చెరసాలు వేసేస్తారు. బంధించి అప్పుడు
చెరసాలలోకి బందీగా వెళ్తాడు రోమాకి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి! ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వెళ్ళవలసి వచ్చిందండి ఆయన. వెళ్ళి సువార్త ప్రకటిద్దామనుకున్నాడు, కానీ ఒక బందీగా వెళ్తాడు ఈయన. యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన్ని బంధించేస్తారు. తర్వాత కైసరులో 2 సంవత్సరాలు ఉంటాడు ఆయన. అక్కడి నుండి రోమాకు ఖైదీకి వెళ్తాడో. ఇక్కడ చూస్తే సంఘంలో ఉన్నటువంటి లోపాలు కనుక మనం చూస్తే 16వ అధ్యాయము 17 18 వచనాలు చూస్తే ఆయన అంటున్నాడు, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇదిగో ఏదైనా భేదాలు చూపిస్తారో కనిపెట్టుకుని ఉండండి. మీరు వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటలను ఇచ్చక మూలలను నిష్కపటల మనసులను మోసపుచ్చుదురు. జాగ్రత్తగా ఉండండి, మీరు సంఘంలో ఇటువంటి వారు ఉంటారు అని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. రోమ 11:25 కూడా చూస్తే ఆయన అంటున్నాడు, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకుంటారు. అమ్మో, నేనే భక్తిపరుణ్ణి, నేనే గొప్పవాడిని, నేనే బుద్ధిమంతుని అనుకుంటా. అందుకే ఆయన ఒక మాట అంటాడు, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులుగా అనుకోకుండా ఆయన ఒక చక్కటి మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆయన అనుగ్రహించే మహిమను పొందలేక ఉన్నారు. ఏ భేదము లేదు. 3:23 ఉన్నది కదా, ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు, మీకు మీరే భక్తిపరులు అనుకోవద్దు, మీకు మీరే గొప్పవారు అనుకోవద్దు. మా సంఘమే గొప్ప అనుకుంటాం కాదు, మేమే పరిశుద్ధులు అనుకుంటాం కాదు. ఎప్పుడు కూడా ప్రభువా, నేను ఎంతటి వాడినయ్యా, నన్నింతగా నువ్వు హెచ్చించుటకు అని మనం అనుకోవాలండి. ఇదిగో పౌలు గారు అంటున్నారు, మీకు మీరే బుద్ధిమంతులని మీరు అనుకోవద్దు. మీకు మీరే బుద్ధిమంతులని మీరు అనుకోవద్దు. సహోదరులు, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకుంటున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా దేవునిలోకి నడిపింపబోరు వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరే బుద్ధిమంతులు, మీరే జ్ఞానవంతులని మీరు అనుకోవద్దని ఆయన హెచ్చరిస్తున్నాడండి. అలాగే 14వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూస్తే, విశ్వాసం విషయమే బలహీనుడైన వారిని చేర్చుకునండి. ఎవడైనా బలహీనుడు పడిపోతే మనం ఏం చేస్తాం? సంఘం నుంచి గెంటేస్తున్నారు కాదు, వాడిని సంఘంలోనే తీసుకొచ్చి బలపరచాలి. నువ్వు తప్పు చేస్తున్నావో చేయొద్దు, ఇదిగో నువ్వు బలహీన పడిపోతున్నావు, నీలో అపనమ్మకం వచ్చేస్తుందని వాని వాక్యం ద్వారా బలపరిచి పాపము నుండి విముక్తి చేసి దేవునికి దగ్గరగా చేయాలి. అదే విశ్వాసం విషయమే బలహీనుడైన వాడిని చేర్చుకొనడి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఏది? నేనే గొప్ప, నువ్వే గొప్ప, నేనే మంచి వాక్యం నువ్వు చెప్పట్లేదు, ఇది కాదు. లేకపోతే ఒకడు మాంసం తినాలని, లేకపోతే ఒకడు కూరగాయలు తినాలని. అవును, కూరగాయలు తినాలి, మాంసం తినకూడదు, ఇలా కాదు. నేను తినట్లేదని నువ్వు తినొద్దనా? లేదు. నేను ఇంకో చోటకు వెళ్ళట్లేదని నువ్వు కూడా వెళ్ళకూడదని సంఘానికి? నాకు సమయం ఉంది, నువ్వు వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఈ తినకూడదు, అవి తినకూడదు. పౌలు గారు అంటున్నారు, ఇదిగో మీరు అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. కూరగాయలు తినేవాడినేమో తృణీకరించకూడదా? కూరగాయలు కాదు, మాంసమే తినాలని వాదోపవాదాలు మీరు పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా మనం వాదోపవాదాలు పెట్టుకోకూడదండి మనం. అందుకే ఆయన అంటున్నాడు, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనలను దౌర్భాగ్యములను భరించుటకు బద్దులమే ఉన్నాం. ఇదిగో బలవంతులైనటువంటి మనము మనమే సంతోషపరచుకోవటం కాదు. మనం తినేసాం, సంతోషం మనకు వచ్చేసింది కాదు. పక్కవాడు బలహీనుడు అయిపోతున్నాడు, బలపరచు, పక్కవాడిని ఆదుకో. ఈ విధంగా పౌలు గారు
సంఘానికి హెచ్చరిస్తున్నాడు. అలాగే 1వ అధ్యాయము 5వ అధ్యాయం వరకు చూసుకున్నట్లయితే పాపం మరి ధర్మశాస్త్రం గురించి ఆయన చెప్తున్నాడు. ఇదిగో యూదులు ఎవరైతే క్రీస్తుని నమ్మారో వారికి వీరికి పట్టలేదు, పాపాన్ని మీరు విడిచిపెట్టండి అని ఆయన చెప్తున్నాడు. 4వ అధ్యాయం ముగింపు నుండి 5వ అధ్యాయం కూడా చూసుకున్నట్లయితే ఇదిగో నీతిమంతుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అబ్రహాము నీతిమంతుడు, అతడు దేవుని నమ్మును కనుక అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎలాగ తీర్చబడ్డాడో, తన పాపం అసలు పాపం అనేది చేయలేదు కదండి వారు, దేవుని యందు నమ్మిక ఉంచారు. అందుకే యోబు గ్రంథం 28:28లో యెహోవా యందు భయభక్తులు గల వారే జ్ఞానవంతులు. వీరందరూ ఏం చదువుకున్నారండి? అబ్రహాం గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. జ్ఞానవంతుడైన వివేకం కలిగినటువంటి వాడు. అటువంటి జ్ఞానాన్ని కనుక మనం కలిగి ఉన్నట్లయితే, అలాగే 12వ అధ్యాయం చూస్తే కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఎవరైనా చూడండి, ఈ లోకంలో ఎవడైనా ఒక కీడు చేస్తే వాడికి ప్రతి కీడు చేయాలని చూస్తారు. ఎప్పుడు కూడా మనం ప్రతి కీడు చేయకూడదు. 13వ అధ్యాయంలో అధికారులకు లోబడి ఉండండి. సంఘంలో అధికారులు ఉన్నారా, వారికి లోబడండి. మీరు మీ ఇష్టానుసారంగా మీరు జీవించొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కనుక మనందరం కూడా ఇదిగో పౌలు గారు ఏ స్థితిలో ఆయన వెళ్ళాడో, బందీగా ఆయన వెళ్ళాడు. అప్పుడు వెళ్ళాడు కానీ ఆయన వెళ్ళి సంఘాన్ని స్థాపించడం ఇదేమీ చేయలేదు. కనుక మీరు ఇంకా ఇవన్నీ కూడా చదివి అర్థం చేసుకోవాలి. నేను మనం చేస్తున్నాను. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఇది నాన్న రోమా పత్రిక ఉన్నటువంటి కొన్ని విషయాలు ప్రభా, రోమా సంఘాన్ని ప్రభా పౌలు గారు స్థాపించకుండానే ఏ విధంగా సంఘానికి పత్రిక రాసి ఎవరి చేత పంపించున్నాడో, ఇదిగో ఎవరి ద్వారా రాయిపించాడో ప్రభా మాకు తెలిపినటువంటి కార్యాలను బట్టి నీకు వందనాలు చేయించుకుంటాం. నీ కృపా కాదులు మాకు మేము అనుగ్రహించమని క్రీస్తు నామములో వచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.